శ్రీరాముని వనవాసం అయోధ్య నుండి రామేశ్వరం వరకు ఎలా సాగిందో మీకు తెలుసా? అయోధ్య నుండి బయల్దేరిన రాముడు, సీతా, లక్ష్మణులు మొదట ప్రయాగరాజ్ చేరుకొని వాల్మీకి మహర్షిని కలిశారు. అక్కడి నుండి మధ్యప్రదేశ్లోని చిత్రకూటానికి వెళ్లగా అక్కడ భరతుడు రాముడిని తిరిగి అయోధ్యకు రమ్మని వేడుకున్నాడు. భరతుడిని పంపించి వారు దండకారణ్యం చేరుకొని అక్కడ 10 ఏళ్లపాటు వనవాసం గడిపారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని పంచవటిలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతామాతను అపహరించాడు. సీతమ్మను రక్షించే క్రమంలో జటాయువు రావణుడితో పోరాడి ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి దగ్గర ప్రాణత్యాగం చేసింది. రాముడు సీతమ్మను వెతుకుతూ కర్ణాటకలోని కిష్కింధకు చేరుకొని అక్కడ హనుమంతుడిని మరియు వానర సైన్యాన్ని కలిశారు. వాలిని సంహరించి వానర సైన్యంతో కలిసి రామేశ్వరం చేరుకున్నారు. యుద్ధానికి ముందు విజయం కోసం రాముడు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి శివునికి పూజ చేశారు. ఈ పవిత్ర స్థలమే 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మీకు శ్రీరాముడి పూర్తి పేరు తెలిస్తే కింద కమెంట్స్లో తెలియజేయండి.